2026 జూలై 25వ తారీఖు విద్యార్థి యువజన ఉద్యమ విజయ పతాక రెపరెపలాడిన రోజు. స్వాతంత్రానంతర పోరాటాల చరిత్రలో ప్రముఖంగా లిఖించదగ్గ రోజు. 72 రోజుల ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన చారిత్రక సందర్భం ఆవిష్కృతమైన రోజు. తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న విశ్వగురువు మెడలను వంచిన రోజు. మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో మొదలైన విద్యార్థి యువజన ఉద్యమం ఇంతింతై అన్నట్లు ఢిల్లీ నుండి గల్లీ వరకు విస్తరించి రోజు రోజుకు మహోద్ధృతమై చివరకు మోడీ ప్రభుత్వాన్ని కదిలించింది. విద్యార్థి యువజనుల పటిమ రుచి చూపించింది. భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రజాస్వామ్యాన్ని గెలిపించింది. ఉద్యమానికి తలొగ్గి గత్యంతరం లేక మంత్రి ప్రధాన్ను మోడీ సర్కారు తప్పించాల్సి వచ్చింది. అక్రమాలకు నిలయంగా ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రద్దు, పరీక్షా విధానం ప్రక్షాళన, వికేంద్రీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ ప్రధానంగా ఉన్న జాతీయ విద్యా విధానం 2020 రద్దు డిమాండ్ సాధనకు విద్యార్థి యువత మలిదశ పోరాటానికి నడుం కట్టాలి. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్.